మీరు ఏ డీమార్ట్లోనో సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళారు. అప్పుడు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వినిపించింది. అప్పటి వరకు మీ పక్కనే బిల్లింగ్ కౌంటర్లో నిలబడినవాడు రక్తంతో నేల రాలిపోయాడు. కొద్దిసేపు తర్వాత చనిపోయాడు. ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే ఇన్సిడెంట్ ఒక దేశంలో 3,000 మందికి ఒకేసారి జరిగితే? అదే ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై చేసిన సొఫిస్టికేటెడ్ పేజర్ అటాక్. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి అంటే భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 20 ఉదయం 1 గంట ప్రాంతానికి మీడియాలో వచ్చిన లెక్కల ప్రకారం 15 మంది వరకు చనిపోయారు. 250 మందికి పైగా గాయపడ్డారు. అందులో 8 సంవత్సరాల చిన్న పాప కూడా ఉంది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ప్రతీకార్య చర్యగా హెజ్బుల్లా ఇజ్రాయెల్పై మిసైల్ అటాక్ చేసింది. ఆ దాడిలో 10 మందికి పైగా పాలస్తీనాలోని ఇజ్రాయెల్ సెటిలర్స్ చనిపోయారు. తీవ్రవాదులు, సెటిలర్స్, ఇజ్రాయెలీ ఆక్యుపైడ్ పాలస్తీనా, ఇలాంటి పదాలు అన్నీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సమస్యని చూస్తున్నాం అనే దానిపై మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ పొలిటికల్ స్టేట్మెంట్స్ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ వీడియోలో మనం ఇంత సొఫిస్టికేటెడ్ అటాక్ని ఇజ్రాయెల్ ఎలా ప్లాన్ చేసింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీడియా రిపోర్ట్ చేసిన దాని ప్రకారం హెజ్బుల్లా మెంబర్స్ పేజర్స్కి ఒక ఎన్కోడెడ్ మెసేజ్ ట్రిగ్గర్ అయింది. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే అన్ని పేజర్స్ పేలిపోయాయి. ఈ అటాక్స్ వెనక ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఉంది అనేది ఒక బలమైన ఆరోపణ. ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు ఎప్పట్లానే ఇజ్రాయలీ గవర్నమెంట్ వీటిని అంగీకరించలేదు, అలాగే తిరస్కరించలేదు. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. వెంటనే 1949లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ ఫామ్ అయింది, అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇంటెలిజెన్స్ అనేది అత్యవసరం. ఇప్పటికీ 30కి పైగా దేశాలు, ప్రధానంగా ఇస్లామిక్ దేశాలు, ఇజ్రాయెల్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించావు. ఇజ్రాయెల్ కంట్రీ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చాలా యుద్ధాలు చేసింది. ఈజిప్ట్తో, జోర్డాన్తో, సిరియాతో, ఇప్పుడు లెబనాన్తో, ఇలా చాలా దేశాలతో నిరంతర యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకైనా చిన్నదైన ఇజ్రాయెల్ ఒకేసారి 3 దేశాలతో యుద్ధం చేయగలిగింది. ఆ యుద్ధాలు కేవలం రోజుల వ్యవధిలోనే గెలవగలిగింది. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. 1 ఇంటెలిజెన్స్, 2 లాజిస్టిక్స్, 3 టెక్నాలజీ. మొసాద్ దగ్గర ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ పేజర్ అటాక్స్ దగ్గరికి వద్దాం. పేజర్స్ని మీరు పుష్ప సినిమాలో చూసే ఉంటారు. ఇది SMS మాత్రమే పనిచేసే ఒక ఫోన్ లాంటిది. పేజర్కి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. 160 అక్షరాల కన్నా ఎక్కువ మెసేజ్ని పేజర్కి పంపలేం. 50 మెసేజెస్ కన్నా ఎక్కువ స్టోరేజ్ ఉండదు. ప్రతి పేజర్కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. ప్రతి పేజర్ ఒక సెంట్రల్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సర్వర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ మెసేజ్ వస్తుంది, అది పేజర్ రిసీవ్ చేసుకుంటుంది. సింపుల్. ఫోన్స్ వాడకుండా హెజ్బుల్లా వాళ్ళు ఇలాంటి బేసిక్ పేజెస్ని ఎందుకు వాడుతున్నట్లు? దీనికి కారణం కూడా ఇజ్రాయెల్కి భయపడే. ప్రపంచంలో ఎలాంటి ఫోన్ సిగ్నల్ని అయినా ట్యాప్ చేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ వాడుతున్న ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ కంపెనీస్ నుంచి కొనుక్కున్నదే. ఒక ఫోన్ ట్యాపింగ్ యాంకర్మ ఓఎస్తో సంబంధం లేకుండా ఎలాంటి మొబైల్ ఫోన్ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ దొంగిలించే, అదే తస్కరించే పెగసిస్ స్పైవేర్, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్నే డిలే చేయగలిగినంత శక్తివంతమైన స్టక్స్నెట్ వైరస్, ఆపై ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్టులపై జరిగిన రిమోట్ కంట్రోల్ బాంబ్ బ్లాస్ట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో అందుకే ఇజ్రాయెల్ సర్వేలెన్స్ నుంచి తప్పించుకోవడానికి హమాస్ లేదా హెజ్బుల్లా లాంటి సంస్థలు ఓల్డ్ స్కూల్ టెక్నాలజీస్ అనే పేజెస్ని వాడతారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వీటిని కూడా వదలలేదు. ది ప్లాన్. మొసాద్ చేసిన ఈ అటాక్కి కొన్ని సంవత్సరాల ప్లానింగ్ ఉంది. ఈ అటాక్లో పేజర్ని ఒక డిటోనేటర్గా వాడారు. ఈ డయాగ్రామ్ చూడండి, ఇది ఒక డెటోనేటర్ యొక్క బేసిక్ స్కెల్టన్. ఏదైనా డెటోనేటర్లో 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి 1 కంటైనర్ ఆర్ కేస్, 2 బ్యాటరీ, 3 ట్రిగ్గరింగ్ డివైస్, 4 ప్రైమరీ ఎక్స్ప్లోజివ్, 5 సెకండరీ ఎక్స్ప్లోజివ్. ఇందులో ఫస్ట్ 3 ఆల్రెడీ పేజర్లో ఉంటాయి. అంటే కేస్, బ్యాటరీ, ట్రిగ్గరింగ్ డివైస్ అంటే వచ్చిన ఎన్కోడెడ్ మెసేజ్. వీటిని వాడుకునే ఇజ్రాయెల్ తెలివిగా డెటోనేటర్ని తయారు చేసింది. హెజ్బుల్లా AR-924 మోడల్ పేజెస్ని వాడుతుంది. ఈ పేజెస్ని ఇనీషియల్గా తయారు చేసిన కంపెనీ గోల్డ్ అపోలో. ఇది ఒక తైవనీస్ కంపెనీ. ఈ కంపెనీ వేరే వేరే రీజన్స్లో చాలా కంపెనీస్కి బ్రాండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఇచ్చింది. బ్రాండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఫిన్లాండ్ కంపెనీ అయిన నోకియా, చైనా కంపెనీ అయిన HMD గ్లోబల్కి ఇండియాలో నోకియా అనే పేరు వాడుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టు. ఇలా బ్రాండ్ ట్రేడ్ మార్క్ ఇచ్చినప్పుడు ప్రొడక్షన్, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా లైసెన్స్ కొనుక్కున్న వాళ్ళ చేతిలో ఉంటాయి. అలా కొనుక్కున్న ఒక కంపెనీయే హంగేరీకి చెందిన BAC కన్సల్టింగ్.
ఈ కంపెనీ AR924 అనే పేజర్ మోడల్ బ్రాండ్ లైసెన్స్ తీసుకుంది. కానీ ఈ కంపెనీ విషయంలో 3 ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 1, ఇప్పుడు ఆ కంపెనీ వెబ్సైట్ 404 నాట్ ఫౌండ్ వస్తుంది. బట్ నేను ఆ వెబ్సైట్ IP అడ్రస్ ట్రేస్ చేసినప్పుడు అది ఇంకా హంగేరీలోని బుడాపెస్ట్కి పాయింట్అవుట్ అవుతుంది. 2, లైసెన్స్ ఇచ్చిన గోల్డ్ అపోలో ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. వాళ్ళ పేజర్ డిజైన్కి హెజ్బుల్లో వాడుతున్న పేజెస్లో ఉన్న డిజైన్కి అస్సలు సంబంధం లేదు. ఇది సొంతంగా గోల్డ్ అపోలో కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్. 3, యూరోపియన్ కంపెనీ అయిన BAC కన్సల్టింగ్ కంపెనీ లైసెన్స్ ఫీజుని ఒక మిడిల్ ఈస్ట్ బ్యాంక్ ద్వారా గోల్డ్లో పే చేసింది, విచ్ ఈస్ స్ట్రేంజ్. అలాగే ఈ వెబ్సైట్ గురించి నేను ఇంటర్నెట్ ఆర్కైవ్లో వెతికినప్పుడు 2021 ఏప్రిల్లో, అంటే ఈ వెబ్సైట్ పనిచేస్తున్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ దొరికింది. ఇదే ఆ స్క్రీన్ షాట్. దీంట్లో కూడా బుడాపెస్ట్ అడ్రస్సే ఉంది. సో మొసాద్ ఆపరేషన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసింది. వేరియస్ షెల్ కంపెనీస్ ద్వారా పేజర్ డిజైన్ని మార్చి ప్రైమరీ ఎక్స్ప్లోజివ్గా, అంటే 4th కాంపోనెంట్ ఇన్ ది డెటనేటర్, దానికి పెంటారిట్రికల్ టెట్రానెట్రైన్, దీన్ని PETN అని కూడా అంటారు. ఇది డిటెక్ట్ అవ్వకుండా చాలా తక్కువ మోతాదులో ఈ డిజైన్లో భాగంగా ఇన్కార్పొరేట్ చేసింది. దీన్ని ప్రైమరీ ఎక్స్ప్లోజివ్గా ఒక స్పార్క్గా ఎన్కోడింగ్ మెసేజ్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయ్యేలా డిజైన్ చేసింది. ఇప్పటికీ ఫుల్ డిజైన్ ఇన్ఫర్మేషన్ కానీ ఫుల్ కన్ఫర్మేషన్ కానీ లేదు. ఇవన్నీ కొన్ని అంచనాలు మాత్రమే. కానీ ఒకటి మాత్రం నిజం, ఇంత సొఫిస్టికేటెడ్ అటాక్ కేవలం స్టేట్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ వల్ల మాత్రమే అవుతుంది. ఈ అటాక్స్ మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ని, గ్లోబల్ పాలిటిక్స్ని ఎలా మారుస్తాయో వేచి చూడాలి. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్ యూ.